మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వోపకారి అయిన దేవుడు, మహోపకారి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకిచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనష్షేయులను చూచి, మీరు ఒక విస్తార జనం, మీకు అధిక బలము గలదు, మీకు ఒక వంతు చీటియే కాదు, ఆ కొండయు మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరు అనెను. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, యెహోషువ యోసేపు కుమారులైన ఎఫ్రాయిమీలను మనష్షేయులను చూచి, మీరు విస్తారమైన జనం, అధిక బలము కలిగిన వారు. మనం చాలాసార్లు మన బలం మనకు తెలియదు. ఎదుటివారు చెప్తే గాని మన గొప్పతనం ఏంటో, మన బలం ఏంటో మనకు తెలియదు. కొంతమంది వారి బలాన్ని, వారి గొప్పతనాన్ని వారే చెప్పుకుంటారనుకోండి, దానికి వేరే భాష కలదు. కానీ ఇక్కడ యెహోషువ యోసేపు కుమారులైన వారికి చెప్తున్నారు, మీరు విస్తారమైన జనం, మీరు అధిక బలము కలిగిన వారు, మీ బలమేంటో మీరు తెలుసుకోండి. అందుకే పౌలు గారు కూడా అంటారు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. మనకు అధిక బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు అధిక బలము కలిగిన దేవుడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన బలంతో మనల్ని నింపుతారు, విస్తారమైన జనంగా మనల్ని చేస్తారు. మనం ఎదుటి వారిని చూసి బలవంతులనుకుని మన బలహీనతలు మనం వెతుక్కుని, మన బలహీనతలను బట్టి మనం కృంగిపోయి ఎదుటి శత్రువును బలవంతుడిగా ఎంచుకుని మనం భయపడిపోతుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు విస్తారమైన జనం, నీవు అధిక బలము కలిగిన వాడవు. నీ అంతటి నీకు బలం లేకపోయినా బలవంతుడైన దేవుడు నీ కుడి పక్షమునున్నాడు. బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. ఆయన యందు మనకు అత్యధిక విజయము కలదు. ఆ దేవుని నమ్ముకున్నట్లయితే నీవు బలము కలిగిన వాడు. ఆ ఎదురుగా ఉన్న అడవి, కొండ ప్రదేశం నీదే. యెహోషువ చెప్తున్నాడు యోసేపు కుమారులతో, యోసేపు కుమారులరా, ఆ ఎదురుగా ఉన్న కొండ అరణ్యం మీదే, నరుక్కోండి. ఆ పాడైపోయిన స్థలమును ఆశీర్వదించబడిన స్థలంగా మీరు చేయండి. ఒకవేళ కనానీయులు బలవంతులు, వారు ఇనుప రథములు కలిగిన వారు, మీకంటే బలవంతులని వారిని చూసి భయపడుతున్నారేమో. మీరు భయపడవలసిన అవసరం లేదు. వారిని మీ పాదముల కిందకు తీసుకొచ్చే దేవుడు మీ పక్షమున ఉన్నాడు. ఇదే ఈ దినాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం నా సహోదరి సహోదరుడా. నీకెదురుగా ఉన్న స్థలం నిర్జీవమైపోతే దానిని నువ్వు ఆక్రమించుకోవటానికి ధైర్యం చేసి ముందడుగు వేయి. యేసుక్రీస్తు నామాన నువ్వు ముందడుగు వేస్తే నీ శత్రువు నీకంటే బలవంతుడు అవ్వచ్చు, నీకంటే బలంగా ఉండొచ్చు, ఆయనకు అధిక బలం కలిగి ఉండొచ్చు. కానీ వారిని పాదాల కిందకు తీసుకొచ్చే యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. యుద్ధం ఆయన చేస్తాడు. రోమపత్రికలో ఉంది, అత్యధిక విజయమునిచ్చి ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆ బలవంతులైన వారిని అందరినీ నీ పాదముల కింద చితకత్రొక్కి అత్యధిక విజయం ఇచ్చి నిన్ను విజయ బాహాటముతో ఊరేగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. లే, ముందడుగు వేయి. దేవుడున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద ఆధారపడి నీ యుద్ధమేదో దేవునికి అప్పగిస్తే నీ ఎదురుగా ఉన్న అరణ్యం కూడా జనవాసం అయిపోతుంది. నిర్జీవమైన ప్రదేశం ఆశీర్వదించబడిన ప్రదేశం అవుతుంది. మారా జలములు మధురంగా మార్చబడతాయి. ఎందుకంటే యేసు రక్తం మన మీద ఉంది. యేసయ్య శక్తి మన యందుంది.
మనలను అనాథగా విడువని దేవుడు మనకు తోడున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ దినాన ఈ వాగ్దానమును స్వతంత్రించుకో. నీవు విస్తార జనమని, నీవు అధిక బలము కలిగిన వాడమని, నీ ముందు నీ శత్రువు ఎంత బలవంతుడైనా వాడిని నీవు కాళ్ళ కింద అణగద్రొక్కుతావని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుని నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా ఉండు. రోషం తెచ్చుకో. రోషం కలిగిన దేవుడు మన దేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నాయన, మా అందరికీ మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు విస్తారమైన జనం, మీరు అధిక బలం కలిగిన వారు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా వాడిని అణగద్రొక్కుతావు అన్న నీ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. మా శక్తి కాదు, మా బలం కాదయ్యా. నీ ఆత్మచేత, నీ కృపచేత మీరు మాకు విజయాన్ని ఇస్తున్నందుకై నీకు స్తోత్రం. యేసు నామమును బట్టి ఆ విజయాన్ని మేము స్వతంత్రించుకొనుచున్నాం. విజయులముగా మా జీవితంలో ప్రభు ముందడుగు వేయుటకు, మీకు మహిమ కారణంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని, మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.